కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. సినిమా స్పాన్ పెరుగుతోంది. మేకింగ్ లో కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ విషయంలో గ్రాఫిక్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ కు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయో అదే స్థాయిలో సమస్యలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఏంటా సమస్యలు అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలు చెప్పిన టైంకు ఆడియన్స్ ముందుకు రావడం అన్నది గగనంగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న సినిమాలు రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆన్ టైమ్ లో గ్రాఫిక్స్ వర్క్ రాక పదే రిలీజ్ వాయిదా వేల్సిన పరిస్థితిలో ఉన్నాయి మూవీస్. హీరో రేంజ్ తో సంబంధం లేకుండా గ్రాఫిక్స్ వర్క్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా కాలం సెట్స్ మీదే ఉండిపోతున్నాయి. చిరంజీవి విశ్వంబర నుంచి నిఖిల్ స్వయంభూ వరకు ఇలా గ్రాఫిక్స్ వర్క్ వల్ల డిలే అవుతున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లడంలో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు తెరకెక్కించడంలో గ్రాఫిక్స్ దే కీలక పాత్ర. అందుకే మేకర్స్ ఆ క్రాఫ్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడంతో పాటు భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ అన్ని సందర్భాల్లో నిర్మాత డబ్బుకు సరైన న్యాయం జరగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు తప్పడం లేదు. గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైన సినిమాలు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెప్పిన టైంకు సినిమా రిలీజ్ కాకపోవడంతో ముందు ఒప్పుకున్న అమౌంట్ పే చేసే విషయంలో ఓటీటీ సంస్థలు కూడా బేరమాడుతున్నాయి. ఇటీవల కాలంలో 1-2 పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. మరి ఈ పరిస్థితులను ఓవర్కమ్ చేసేందుకు మన మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. హరిహర వీరమల్లు రిలీజ్ అయి వారం కూడా గడవక ముందే నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రెసెంట్ ఫుల్ ఫోకస్ తో సినిమాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చేశారు. ఇంతకీ పవన్ కంపౌండ్ నుంచి వచ్చిన ఆ నయా అప్డేట్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. థియేటర్లో హరిహర వీరమలు హడావిడి కంటిన్యూ అవుతుండగానే షూటింగ్ లో బిజీ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ రివీల్ అయింది. ఈ న్యూస్ తో మరోసారి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ లైనప్ లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్. కానీ పొలిటికల్ గా బిజీ కావడంతో లిస్ట్ లో ముందున్న సినిమాలు ఆలస్యమయ్యాయి. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వచ్చింది. ఈ మధ్య ఉస్తాద్ సెట్ లో అడుగుపెట్టిన పవన్ జెట్ స్పీడ్ తో ఆ సినిమాను పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది ఈ సినిమా షూటింగ్. తాజాగా క్లైమాక్స్ పోర్షన్ పూర్తయినట్టుగా వెల్లడించింది టీం. బ్యాలెన్స్ వర్క్ మరో 2-3 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరోసారి పవన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తూ ఉండడంతో హిస్టరీ రిపీట్ అవ్వటం పక్కా అన్న జోష్ లో ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది కింగ్డమ్ మేనియా. ప్రీ రిలీజ్ కు ముందు వరకు సినిమా మీద మంచి బజ్ ఉన్నా ఆఫ్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ జోష్ ఒక్కసారిగా డబుల్ అయింది. యూనిట్ కాన్ఫిడెన్స్ చూసిన ఫ్యాన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్. జూలై 31న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. తిరుపతి, హైదరాబాద్లలో జరిగిన ఈవెంట్స్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్పీచ్ రౌడీ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. సినిమా రిలీజ్ కు ముందే కింగ్డమ్ రివ్యూ ఇచ్చేశారు అనిరుద్. ఈ సినిమా విజయ్, గౌతమ్ తో పాటు తన కెరీర్ లోనూ ఓ బెస్ట్ మూవీ అవుతుందంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. And I'm assuring you, I've seen the film, and I generally don't say this if I don't like it. I watched the film. This is going to be a milestone in VD's career, as well as in my career, in Gautam's career, in Vamsi's career, everybody's career. So, Kingdom, I heard that the trailer's done really well, and the openings are going to be really good. I hope you all love the film. I'm sure we've tried something fresh and new for Telugu cinema. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. దర్శకుడు గౌతమ్ తన కంఫర్ట్ జోన్ ను దాటి కొత్తగా ట్రై చేశారు. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే కింగ్డమ్ మీద రౌడీ హీరో చాలా ఆశలు పెట్టుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కింగ్డమ్ జోరు చూపిస్తోంది. టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ లో దాదాపు 2 లక్షల లైక్స్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో కింగ్డమ్ జోరు కనిపిస్తోంది. ఓవర్సీస్ లోనూ విజయ్ మూవీ టికెట్స్ హాట్ కేక్స్ లా సేల్ అవుతున్నాయి.
బాహుబలి తొలి భాగం రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రిలీజ్ కు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే 2 భాగాలను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన జక్కన్న రిలీజ్ ప్రమోషన్స్ లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. బాహుబలితో ఇండియన్ సినిమాకు కొత్త మార్కెట్స్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ తోనూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 2 భాగాలను కలిపి ఒకే భాగంగా రిలీజ్ చేయడం అనే ప్రయోగం ఇండియన్ స్క్రీన్ మీద ఇదే తొలిసారి. దీనికి తోడు రిలీజ్ ప్రమోషన్స్ ను కూడా స్ట్రైట్ మూవీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. సినిమా ప్రమోషన్ విషయంలో ఏ అవకాశాన్ని వదులుకోని జక్కన్న తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా పోస్ట్ మీద స్పందించారు. గతంలో బాహుబలి గెటప్ వేసుకున్న పిక్స్ ను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు వార్నర్. వీటిలో మీకు ఏ ఫోటో నచ్చింది అంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ కి రిప్లై ఇచ్చిన రాజమౌళి, మీరిప్పుడు మాహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన రాజులా తయారవ్వండి, నేను ఈ కిరీటాన్ని పంపుతున్నాను అంటూ కామెంట్ చేశారు. వార్నర్ రాజమౌళి డిస్కషన్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. దీంతో బాహుబలి రిలీజ్ కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ కాన్వర్సేషన్ చూశాక రిలీజ్ ప్రమోషన్స్ లోనూ రాజమౌళి తన మార్క్ చూపిస్తున్నారంటూ ప్రేస్ చేస్తున్నారు క్రిటిక్స్. ఇన్నాళ్ళు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే సీనియర్ హీరోయిన్లు చేసే చిన్న సినిమా అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. విమెన్ సెంట్రిక్ సినిమాల రేంజ్ కూడా మారుతోంది. కథలో దమ్ ఉంటే లేడీ ఓరియంటెడ్ సినిమాని కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రజెంట్ సూపర్ ఫామ్లో ఉన్న బ్యూటీస్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో నేషనల్ లెవెల్లో లక్కీ బ్యూటీ ఇమేజ్ అందుకున్నారు రష్మిక మందన్న. స్టార్ హీరోల సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ఈ భామ ప్యారలల్ గా లేడీ ఓరియంటెడ్ జానర్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే ది గర్ల్ ఫ్రెండ్ మూవీని పూర్తి చేసిన నేషనల్ క్రష్ ఇప్పుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మైసా అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. చాలా రోజులుగా లేడీ ఓరియంటెడ్ జానర్ లోనే సినిమాలు చేస్తున్న అనుష్క కూడా తన స్పాన్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటీ సినిమాను నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఘాటీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఆల్ఫా. ఈ సినిమాలో ఆలియా భట్, శార్వరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఆలియా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసినా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఆల్ఫానే. ఈ ట్రెండ్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. గ్లోబల్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చింది. అవతార్ సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటికే నేల, నీరు నేపథ్యంలో యుద్ధం చేసిన అవతార్ ఈసారి జ్వాలాదీపంలో పోరాటం చేస్తున్నారు. మరి లేటెస్ట్ ట్రైలర్ ఇండియన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిందా? చూద్దాం పదండి. పేరుకు హాలీవుడ్ మేకర్ అయిన ఇండియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు జేమ్స్ కెమెరూన్. ఈయన చేసిన టైటానిక్, అవతార్ సినిమాలు మన రీజనల్ బ్లాక్ బస్టర్స్ రేంజ్ లో వసూళ్లు సాధించాయి. 2 ఏళ్ల కిందట అవతార్ 2 ఇండియాలో దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. కెమెరూన్ సినిమాలు ఇండియన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయన ఎంచుకున్న కథలే. ఇండియన్ మైథాలజీ నుంచి తీసుకున్న కాన్సెప్ట్స్, క్యారెక్టర్స్ డిజైన్స్ తోనే సినిమాలు చేస్తూ ఉంటారు ఈ హాలీవుడ్ లెజెండ్. మరీ ముఖ్యంగా అవతార్ సిరీస్ చూస్తే పంచభూతాలే ఈ కథలకు స్ఫూర్తి అనిపిస్తుంది. మొదటి భాగాన్ని నేల మీద ప్లాన్ చేశారు జేమ్స్. అవతార్ 2 అంతా వాటర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఇప్పుడు 3వ భాగానికి నిప్పును నేపథ్యంగా ఎంచుకున్నారు. ఫైర్ అండ్ యాష్ అనే ట్యాగ్ లైన్ తో రెడీ అవుతోంది అవతార్ 3. జ్వాలాదీపంలో జరిగే యుద్ధాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ పాటలో కొన్ని కొత్త తెగలు పరిచయం చేయబోతున్నారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం అంటూ గతంలోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అవతార్ తొలి 2 భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయన్న హింట్ ట్రైలర్ తో ఇచ్చారు. దీనికోసం సరికొత్త టెక్నాలజీ వాడుతున్నారు. గతంలో వచ్చిన 2 సినిమాలతో పోలిస్తే మరింత థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ తో డిసెంబర్ 19న రిలీజ్ కు రెడీ అవుతోంది అవతార్ 3. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.